ఓం నమ శివాయ. వెల్కమ్ బ్యాక్ టు వసుంధరా వ్లాగ్స్. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని ఉండాలని కోరుకుంటున్నాను. మేమైతే మహాశివరాత్రికి రుద్రకోడూరు వెళ్ళాము అని ప్లాన్ వేసుకున్నాం. సో ప్లాన్కి తగ్గట్టే మేమైతే కర్నూలు నుంచి బయలుదేరి ఆత్మకూరుకి వెళ్ళి ఆత్మకూరు నుండి రుద్రకోడూరుకి అయితే వెళ్ళాము. మీలో ఎంతమందికి ఈ రుద్రకోడూరు తెలుసు? నేనైతే ఫస్ట్ టైం ఈ రుద్రకోడూరుకి వెళ్తున్నాను. ఇది ఆత్మకూరు నుండి శ్రీశైలం వెళ్ళే రూట్ దగ్గర నంద్యాల జిల్లా వెళ్ళే రోడ్లో వెల్గోడ్ దగ్గరలో నల్లకాల్వ అని ఉందన్నమాట. అదే మన శృతివనం ఉంది కదా, దాని దగ్గరలో నల్లకాల్వ అనే గ్రామం ఉందన్నమాట. ఆ గ్రామంలో నుంచి అడవి మార్గంలో ఈ రుద్రకోడూరుకి వెళ్ళొచ్చు. మీరు శివరాత్రికి ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ జాగరణ చేశారో కామెంట్ చేసేసేయండి. మేమైతే మార్నింగ్ ఇంటి దగ్గరే అంతా ఫ్రెష్ అప్ అయ్యి పూజలు చేసుకొని నేనైతే ఉపవాసం ఉన్నాను. మా వారు సైడ్ వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ మామ కొడుకు, వాళ్ళ పిన్ని అండ్ వాళ్ళ అన్న పిల్లలు ఇద్దరు అందరం కలిసి మేమైతే ఈ రుద్రకోడూరుకి వెళ్తున్నాం అన్నమాట. రుద్రకోడూరుకి ఆత్మకూరు నుంచి స్పెషల్ బస్సెస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. మీరు ఓన్గా వెహికల్స్లో వెళ్ళొచ్చు, లేదా ఇలా ఓన్గా వెళ్ళలేకున్నా ఇలా ఆర్టీసీ బస్సులు కూడా ప్రొవైడ్ ఉన్నాయి. సో అందులో కూడా వెళ్ళొచ్చు. మేమైతే ఓన్ కాకుండా ఆర్టీసీ బస్సులో వెళ్ళాము. ఈ రుద్రకోడూరుకి శివరాత్రి టైంలోనే ఎవరైనా వెళ్ళడానికి రావడానికి ఉంటుందన్నమాట. మిగతా టైమ్స్లో ఇక్కడ పర్మిషన్ లేని ఎవరిని అలో చేయరు. ఎందుకంటే ఇది అడవి ప్రాంతం కదా, మొత్తం అడవిలో జంతువులంతా ఇక్కడ పులులు కానీ ఎలుగుబంట్లు కానీ ఇక్కడ ఉంటాయంట. సో అందుకని వాటికి హాని కలగకూడదు, అలాగే మనకు ఏ హాని జరగకూడదు. కాబట్టి గవర్నమెంట్ పర్మిషన్ లేని ఇక్కడికి అలో ఉండదు. సో మేమైతే మొత్తానికి మా రుద్రకోడూరు ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా చిన్నగా అడవి మార్గం అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రుద్రకోడూరుకి దారి అయితే శృతివనం దగ్గరలో నల్లకాల్వ గ్రామం నుండి వెళ్ళాలి. మేమైతే ఈ ఘాట్ సెక్షన్లో చాలా అడ్వెంచరస్గానే వెళ్ళాము అని చెప్పొచ్చు. ఎందుకంటే వన్ వేనే కాబట్టి వచ్చే వాళ్ళకి దారి ఇస్తూ మనం మంచిగా వెళ్ళాలి అంటే అక్కడ మొత్తం అడవి, పక్కనంతా చెట్లు ఉంటాయి. వేరే సైడ్ ఇవ్వడానికి అలా చాలా ఇబ్బందిగా ఉండేది. ఏకంగా ఇంకా మా కండక్టర్ అయితే దిగిపోయి బస్ క్రాస్ అవుతున్నప్పుడు మా కండక్టర్ అయితే దిగిపోయి ఇంకా మొత్తం డైరెక్ట్ చేస్తూ ఉన్నారనమాట. చాలా అడ్వెంచరస్గానే ఉందని అనిపించింది మాకైతే. చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఇంత అడవి ప్రాంతంలో ఇలా ఇంతమంది జనాలు ఉంటూ భయం లేకుండా హ్యాపీగా వెళ్ళాము. మధ్యలో పిల్ల కాలువలు చాలా మంచిగా అనిపించింది. వాతావరణం అయితే చాలా ప్లెజెంట్గా అనిపించింది. అడవిలో చెట్లు, నీరు, పక్షుల సౌండ్లు, ఇక మాకైతే పెద్దగా వన్యప్రాణులు ఏం కనిపించలేదు, కానీ కోతులు, చిన్న చిన్న పక్షులు ఇలా అయితే కనిపించాయి. బస్లో అయితే చాలా అసలు ప్లేస్ లేక జనాలు బస్లో కింద కూర్చొని మరీ ట్రావెల్ చేస్తున్నారు. అంతమంది జనాలు ఇక్కడికి వస్తున్నారు. 2 వీలర్స్లో, 4 వీలర్స్లో, 3 వీలర్స్లో, హెవీ వెహికల్స్లో, ఆర్టీసీ బస్సులో జనాలు నిండిపోయి వస్తున్నారు. మీరు చూస్తే మా దారి మొత్తంలో ఎంతమంది, ఎన్ని వెహికల్స్ క్రాస్ అవుతూ ఎంతమంది జనాలు కనిపిస్తారో చూడొచ్చు అనమాట.
సో ఈ రోడ్లో 2 వీలర్స్ కానీ కార్లు కానీ వెళ్ళే వాళ్ళైతే అసలు ఎంత డస్ట్ వాళ్ళ మీద ఉంటుందంటే కార్లు చూస్తే మీకే అర్థమవుతుంది అక్కడ ఎంత. ఇంకా మట్టి రోడ్డు కదా మొత్తము, ఆ దుమ్ము అంతా బైక్స్లో వెళ్ళే వాళ్ళకి ఈవెన్ బస్సులు కూడా దుమ్ముగా అయిపోయినాయి. ఏమంటే మేము మొత్తం గ్లాసెస్ వేసుకొని లోపల కూర్చున్నాం కాబట్టి మాకైతే ఎటువంటి డస్ట్ పడలేదు. బస్సులో 2 వీలర్స్లో వెళ్ళే వాళ్ళకి మాత్రం మొత్తం దుమ్ము అంతా వాళ్ళకే వస్తుంది. అంత అడ్వెంచరస్గా ఈ రోడ్ అయితే ఉందన్నమాట. ఈ అడవి మార్గంలో వెళ్తూ ఉంటే చాలా మంచిగా అనిపించింది. అండ్ దారిలో ఇక్కడ ఏమంటారు పావురాల గుట్టకు వెళ్ళే రోడ్డు కూడా ఉందన్నమాట. ముందు మీకు కనిపిస్తుంది. అండ్ చూస్తున్నారు కదా కార్లు, అదే అనమాట పరిస్థితి. ఇక్కడ అంత దుమ్ము అదంతా మొత్తం వెహికల్స్ మీదకి వచ్చేసింది, అంత ఇదిగా ఉంది. కానీ చాలా మంచిగా అనిపించింది ఈ రోడ్లో ఇలా వెళ్ళడం. మాకైతే నేను ఉపవాసం ఉన్నాను. మాతో పాటు వచ్చిన వాళ్ళలో నేనొకటే మా ఫ్యామిలీ మెంబర్స్లో ఉపవాసం ఉండింది. మా వారు కానీ వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ మామ కొడుకు అండ్ వాళ్ళ పిన్ని ఎవరు ఉపవాసం లేరు. సో ఇక్కడ ఉపవాసం ఉన్నా లేకున్నా ఎవరికైనా కూడా అన్ని ఫెసిలిటీస్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాయి. ఇంకా మేమైతే మా ప్రయాణం వెళ్తూ ఉన్నాము, అన్నిటికీ దారి ఇస్తూ. ఎంతమంది ఇక్కడికి వచ్చారో చూడండి. ఈ వెహికల్స్ చూస్తేనే మీకే అర్థమవుతుంది. చాలామంది మహాశివరాత్రికి కుదిరిన వాళ్ళంతా శ్రీశైలం వెళ్తారు కదా, అలా కుదరని వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడికి వస్తారు అని చెప్తున్నారు. సో స్వాములు కూడా వాళ్ళ మాలతో ఇక్కడికి వస్తూ ఉన్నారు. అండ్ మా డ్రైవర్ అయితే ఇంకా అందరికీ దారి ఇస్తూ, ఎందుకంటే అక్కడ ఎవరు చెప్పేవాళ్ళు అలా ఉండరు కదా, ఎలా వెళ్ళాలి అన్నా మన సొంతంగా వెళ్ళాల్సిందే. దారి పొడవునా వెహికల్స్ క్రాస్ అవుతూనే ఉన్నాయి. మాకి అన్నిటికీ దారి ఇస్తూ, హెవీ వెహికల్స్ కూడా చాలా ఉన్నాయి. అన్నిటికీ అక్కడ ఉన్న ప్లేస్లోనే అందరు అడ్జస్ట్ అవుతూ ఆ రోడ్ మార్గంలో అందరు ప్రయాణిస్తున్నారు. చాలా మంచిగా ఉంది. అండ్ ఒక్కొక్కరు కోఆర్డినేషన్తో ముందుకైతే వెళ్ళిపోతున్నారు. హ్యాపీగా అనిపించింది. వెయిట్ చేస్తూ వెళ్ళామే తప్ప ఇబ్బంది అయితే అనిపించలేదు. ఎందుకంటే సింగిల్ రోడ్ కదా, ఇంకా ఒకరు ఆగితేనే ఇంకొకరు వెళ్ళాలి. సో అలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూనే ముందుకెళ్ళాము. జర్నీ అయితే ఈ అడవి మార్గంలో 14 కిలోమీటర్స్ డిస్టెన్స్లో టెంపుల్ ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి అడవి మార్గంలో 14 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఈ 14 కిలోమీటర్స్ మాకైతే దాదాపు 1.5 అవర్ పట్టింది వెళ్ళేటప్పుడు. అంత రష్గా ఉండింది రోడ్డు. సో మేమైతే 1.5 అవర్కి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. దారి మొత్తంలో ఈ వెహికల్స్ వల్లనే డిస్టర్బెన్స్ తప్ప ఇంకే డిస్టర్బెన్స్ లేదు. ఎందుకంటే అడవిలో మూగజీవులు అవన్నీ ఉంటాయి కదా, కానీ ఏ ఇబ్బంది అయితే లేదనమాట. ఓన్లీ దారి సింగిల్ వే అయినందుకు రావడం పోవడం, ఇలా వెయిట్ చేస్తూ ఒకరికొకరు ముందు మీరు వెళ్ళండి అలా డైరెక్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాల్సింది వచ్చింది. బైక్స్లో వాళ్ళైతే ఈజీగా పక్కన సైడ్స్కి చిన్న దారి ఉన్నా వెళ్ళిపోతున్నారు. కానీ బస్సెస్ కార్స్ అలా కాదు కదా, సో వెయిట్ చేయాల్సింది వస్తుంది. అలా వెయిట్ చేస్తూ ఇక్కడ కనిపిస్తుంది కదా బోర్డు, ఇదే అనమాట. అక్కడ లెఫ్ట్ సైడ్ ఆ బోర్డు కనిపిస్తుంది కదా, అదే పావురాల గుట్టకు వెళ్ళే దారి అంట. నాకైతే మా హస్బెండ్ వాళ్ళు చెప్పారు. అండ్ అక్కడ బోర్డు కూడా ఉందన్నమాట. ఆ బోర్డులో అదే ఉంది. క్లియర్గా కనిపించలేదు కానీ ఆ రోడ్లో వెళ్ళాలి పావురాల గుట్టకి. అండ్ ఇలా మేమైతే ఇంకా వెళ్తున్నాం. చూస్తున్నారు కదా బైక్లలో వెళ్ళే వాళ్ళు ఎంత కవర్స్ చున్నీస్ అలా కవర్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే డస్ట్ చాలా ఉంది, అది అడవి మార్గం కదా. సో ఫైనల్గా అయితే మా అడ్వెంచరస్ ట్రిప్లో టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ ఆర్టీసీ వాళ్ళు చిన్నగా బస్ స్టాండ్ లాగా స్టాప్ అయితే ఫెసిలిటీ పెట్టారు. సో మా బస్ అయితే ఇంకా రీచ్ అయిపోయింది. అక్కడికి స్టాప్ చేయక ముందుకే జనాలు అయితే ఇంకా బస్సు వస్తుంది అంటేనే ఎలా పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నారో చూడండి. ఎందుకంటే
చాలామంది జనాలు వస్తూనే ఉన్నారు, పోతూనే ఇంకా వెళ్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో వస్తున్న వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. సో సీట్స్ దొరకడం అది చాలా కష్టంగా ఉంది. మీరు మా బస్సులో వీడియో చూస్తేనే అర్థమైపోతుంది. నిల్చున్నారు, ఇంజన్ పక్కన కూర్చున్నారు, అలా చాలామంది వస్తున్నారు. సో మేము దిగక ముందుకే అందరు వాళ్ళ కర్చీఫ్స్ కానీ టవల్స్ కానీ అట్లా ఇస్తూ మాకు వెయ్యమని చెప్తున్నారు. మేమైతే వాళ్ళకి వేసి ఇంకా కిందికైతే దిగేసాము. ప్లేస్ అయితే చాలా బాగుందండి. ఇక్కడంతా గ్రీనరీ చాలా ఎక్కువనే ఉంది. వస్తున్న దారిలో అంతా చెట్లు ఎండిపోయి అలా ఉన్నా కూడా టెంపుల్ సరౌండింగ్స్లో మాత్రం గ్రీనరీ చాలా బాగుంది. ఇంకా మేమైతే వెల్కమ్ చెప్తూ టెంపుల్లోకి ఎంటర్ అయిపోతున్నాము. మీలో ఎంతమందికి ఈ టెంపుల్ తెలుసు? నేనైతే ఈ టెంపుల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. మా వారు వాళ్ళు మాత్రం వాళ్ళ ఊరికి దగ్గరలోనే కాబట్టి మా వారు వాళ్ళది ఆత్మకూరు, అండ్ ఆత్మకూరు సరౌండింగ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ టెంపుల్ తెలిసి ఉంటుంది. సో ఫైనల్గా మేమైతే ఈ శ్రీ రుద్రరాణి సమేత రుద్రకోటేశ్వర స్వామి దేవాలయానికి అయితే వచ్చేసాము. నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. ఎంతమందికి ఈ టెంపుల్ తెలుసో కామెంట్ చేసేసేయండి. ఎంతమంది విజిట్ చేశారో కూడా వీలైతే కామెంట్ చేసేసేయండి వీడియో చూస్తున్న వాళ్ళు. ఫైనల్గా ఇది అండి టెంపుల్. అండ్ ఇక్కడ 2 కొలనులు ఉన్నాయి. ఒక కొలంలో అందరూ స్నానాలు చేస్తూ కాళ్ళు చేతులు కడుక్కొని అలా చేస్తున్నారు. ఇంకొక కొలంలో నందీశ్వరుడు ఉన్నాడు అనమాట. సో అక్కడ ఎవరు ఆ వాటర్లోకి అయితే ఎవరు దిగడం లేదు, ఎందుకంటే అక్కడ వాటర్ మధ్యలో నంది ఉంది. అది అందుకని అక్కడ వాటర్లో ఎవరు దిగడం లేదు. సో మేమైతే అప్పుడే వచ్చాము. చాలామంది ముందు రోజు వచ్చారు. అదే రోజు వచ్చిన వాళ్ళు కూడా స్నానాలు చేస్తున్నారు. కానీ మేము ఇంటి దగ్గరే అంతా చేసి వచ్చాము, పూజలు చేసుకొని వచ్చాము కాబట్టి మళ్ళీ ఇక్కడ స్నానాలు అలాంటిది ఏం చేయలేదు. ఊరికే కాలు కడుక్కొని దర్శనానికి అయితే వెళ్ళాము. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఊరికి దగ్గరలోనే కదా. సో ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళ సైడ్ రిలేటివ్స్ ఉన్నారు. కానీ మేమైతే వాళ్ళ హెల్త్తో టెంపుల్కి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి అట్లయితే ఏం అనుకోలేదు. డైరెక్ట్గా జనరల్గా వెళ్ళిపోయాం, దర్శనం చేసుకోవాలి ఎలాగైనా అని చెప్పి వెళ్ళాము. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ మాకు ఒక జరిగిందనమాట. అదేంటో ముందు మీరే చూద్దురు, నేను చెప్తాను. సో మేమైతే ఇక్కడ ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని నేనైతే మంచిగా వాటర్ ఇలా చల్లుతూ వీడియో అయితే తీసుకున్నాను అనమాట. కాళ్ళు చేతులు కట్టుకొని టెంపుల్కి అయితే దర్శనానికి వెళ్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా మా వాళ్ళ హెల్ప్ కాదు కానీ మా హస్బెండ్ వర్క్ చేసే ఆఫీస్లో ఒక ఎంప్లాయీ అక్కడ కనపడాడు. సార్ మీరు ఇక్కడ రండి, ఇలా వెళ్ళొచ్చు డైరెక్ట్ దర్శనానికి, అలా క్యూలో కాకుండా ఇలా రండి అని చెప్పి తనే లేదు సార్ మీరు ఇలా రండి వద్దు అంటే కూడా అదే అక్కడ గుడి వాళ్ళతో గుడి యాజమాన్యంతో మాట్లాడి మమ్మల్ని అయితే అలా పంపించారనమాట. అది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్, చాలా హ్యాపీగా అనిపించింది. మేము అలా వెళ్ళాలి అనుకోలేదు కానీ అలా దేవుడు మాకు అలా దర్శనం ఇప్పించాడు. సో మేమైతే డైరెక్ట్గా వెళ్ళిపోయాం. క్యూ లైన్లో అయితే ఇంకో 1 అవర్ పట్టేదేమో, చాలా జనాలు ఉన్నారు. కానీ మేము డైరెక్ట్ వెళ్ళిపోయాం కాబట్టి వెంటనే దర్శనం అయిపోయింది. మంచిగా దర్శనం చేసుకున్నాం. లోపల అభిషేకాలు కూడా జరుగుతున్నాయి. దర్శనం జరుగుతుంది నార్మల్గా, అండ్ ఒక సైడ్ అభిషేకం కూడా జరుగుతుంది. వేరే వాళ్ళు అభిషేకం చేస్తుంటే నేను మంచిగా శివయ్యని ఆ వాటర్తో అలా నా చేతులతో అనేసి దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చాను. ఇంకా లోపల టెంకాయ అది కొట్టేది ఏం లేకునేది కాబట్టి బయటికి వచ్చి ఇక్కడ ఈ పుట్ట దగ్గర అగరబత్తీలు పూజ అలా చేసి టెంకాయ కొట్టి దర్శనం చేసుకొని మొక్కొని బయటకైతే వచ్చామన్నమాట. ఇంత మంచిగా, ఇంత ప్రశాంతంగా, హ్యాపీగా నాకు దర్శనం జరగడం చాలా మంచిగా అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. శివయ్య నాకు ఇలా దర్శనం ఇచ్చినందుకు చాలా మంచిగా అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీలో ఎంతమంది శివరాత్రికి టెంపుల్స్కి వెళ్ళారు అండ్ ఏ టెంపుల్స్కి వెళ్ళారు, ఎక్కడ జాగరణ చేశారు? మేమైతే ఇక్కడ జాగరణ చేయలేదు, చేద్దాం అనుకున్నాం కానీ బట్ మేము ఏమీ బెడ్షీట్స్ అలా ఏం తెచ్చుకోలేదు. సో అందుకని మేము జాగరణ చేయలేకపోయినాం. చాలామంది ఇక్కడ జాగరణ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంది.
మా వాళ్ళైతే ఉపవాసం లేరు కాబట్టి భోజనం చేశారు. నేను పాయసం జస్ట్ దేవుడి ప్రసాదంగా కొద్దిగా తీసుకున్నాను. ఉపవాసం ఉన్న వాళ్ళకి ఇక్కడ ఫ్రూట్స్ అవన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు. సో మంచిగా వాళ్ళు కూడా పలహారం తీసుకొని దేవుడిని తలుచుకుంటూ జాగరణ చేయొచ్చు. రాత్రి ఇక్కడ భజనలు అవన్నీ కూడా జరుగుతాయి. ఇంకా ఫైనల్గా మేమైతే మా జ్ఞాన్వి గాడి కోసం టాయ్స్ కొనుక్కొని మాతో పాటు వచ్చిన పిల్లలు కూడా టాయ్స్ కొనించి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయామన్నమాట. మేము రిటర్న్ బయలుదేరేసరికి వెళ్ళిందే 3 o'clock కదా, ఇంకా రిటర్న్ బయలుదేరేసరికి మొత్తం చీకటి పడిపోయింది. ఈ అసలే ఘాట్ సెక్షన్ కదా, మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఎంత నేనైతే కొద్దిగా భయపడ్డాను అనమాట, ఎలా ఉంటుందో. మార్నింగ్ అంతా చూశారు కదా, రిటర్న్ వచ్చేది టెంపుల్కి వెళ్ళేటప్పుడు మేము వెళ్ళిన విధానము, వెహికల్స్ అదంతా. సో ఇప్పుడు ఎలా ఉంటుందో ఏమో అనుకుంటుంటే మా డ్రైవర్ మాత్రం అసలు ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అనమాట. ఎంత బాగా దూసుకెళ్ళిపోయి వచ్చేటప్పుడు 1 hour 30 minutes అబౌట్ టైం పడితే ఈ నైట్లో కూడా జస్ట్ 40 minutesలో మేమైతే రీచ్ అయిపోయామన్నమాట ఇంటికి. అంత ఫాస్ట్గా అంత బాగా సేఫ్గా డ్రైవ్ చేశారు డ్రైవరు. ఆపోజిట్ వెహికల్స్కి దారిస్తూ తను ముందుకెళ్ళిపోతూ చాలా మంచిగా ఏ ఇది లేకుండా సేఫ్గా మమ్మల్ని అయితే వదిలారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంత వెళ్ళేటప్పుడు అంత టైం పట్టింది కదా, ఈ నైట్ టైం ఇంకెంత ఒక 2 hours పైన పడుతుందేమో అని అనుకున్నాము మేము. బట్ వితిన్ 1 hour లోపే మేమైతే ఆత్మకూరుకి రిటర్న్ వచ్చేసాము. అండ్ మేము రుద్రకోడూరులో జాగరణ చేయలేదు అని నేను కొద్దిగా నేను ఉపవాసం ఉన్నా, నైట్ జాగరణ చేసింటే బాగుంటుండే, లేదా ఇంట్లో ఉండింటే మన ఇంట్లో మనం ఓన్గా ఏదైనా చిన్నగా అర్ధరాత్రి శివుడికి ఏదైనా అభిషేకం చేసుకునే వాళ్ళం కదా అని చిన్న ఫీలింగ్తో కొద్దిగా అప్సెట్ అయితే ఉండిండే. ఇంత దర్శనం జరిగి బాగున్నప్పుడు ఆ ఒక్క చిన్న ఫీలింగ్ నాకు ఉండిండే. కానీ అది కూడా చాలా అడ్వెంచరస్గా మంచిగా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా నాకు అది కూడా నెరవేరింది. అది ఎలా ఏంటి అనేది ఇంకొక వీడియో వస్తుంది. ఆ వీడియోలో తప్పకుండా చూడండి. నేను ఏం చేశాను, ఎక్కడ జాగరణ చేశాను, ఎలా అభిషేకం చేశాను అనేది నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్